చిల్లీ చికెన్ మామూలుగా అయితే మనం డీప్ ఫ్రై చేస్తాం కదా, కానీ ఇక్కడ మనం స్టీమ్ పెట్టి చేస్తున్నాము. మనం ముందు చికెన్ 1/2 kg తీసుకొని బాగా వాష్ చేసి ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంట్లోనే తయారు చేసుకున్న గరం మసాలా, 1 టీ స్పూన్ పెరుగు వేసి ముక్కలకు బాగా ఇంట్లోనే తయారు చేసుకున్న గరం మసాలా, కొద్దిగా పెరుగు, 1 స్పూన్ మైదా బాగా ముక్కలకు పట్టేలాగా మసాలా అంతా కలపాలి. తర్వాత 2 hours తర్వాత తీసేసి దాన్ని స్టీమ్ పెట్టుకోవాలి. స్టీమ్ కోసం నా దగ్గర ఇడ్లీ కుక్కర్ ఉంటే దాంట్లోనే ప్లేట్స్లో ఫస్ట్ ఆయిల్ అప్లై చేసేసి ఫస్ట్ ప్లేట్లో ఎక్కువ చికెన్ ముక్కలు పెట్టేశాను. సెకండ్ ప్లేట్లో తక్కువ పెట్టాను, ఎందుకంటే ఫస్ట్ ప్లేట్లో తొందరగా ఉడికిపోతాయి కాబట్టి. ఒక 20 minutes తర్వాత ఓపెన్ చేసి చూస్తే జ్యూసీగా మంచి కలర్తో ఉడికి బాగా కొద్ది వాటర్గా వచ్చింది. ఆ వాటర్ మనం చికెన్లోదే యూజ్ చేయొచ్చు. ఆనియన్, పచ్చిమిర్చి లేకపోయినా సిమ్లా మిర్చి అని యూజ్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసేసుకొని ప్యాన్లో కొద్దిగా ఆయిల్ తీసుకొని అందులోని తరిగి పెట్టుకున్న మిర్చి అండ్ ఆనియన్ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో. స్టీమ్ పెట్టుకున్న చికెన్ ముక్కలను ఫ్రై అయిన ఆనియన్స్ వేసుకొని హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తూ 1/2 టీ స్పూన్ సోయా సాస్, 1/2 టీ స్పూన్ చిల్లీ సాస్, టమోటా సాస్, గ్రీన్ చిల్లీ సాస్ హై ఫ్లేమ్లో చికెన్ను ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన చికెన్ ముక్కలపై కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసుకొని హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తూ చికెన్ బాగా ఫ్రై అయిపోయి జ్యూసీగా వచ్చే వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. ఈ చిల్లీ చికెన్ స్నాక్స్ లాగా తినచ్చు, లేకపోయినా చపాతీలకైనా కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. డీప్ ఫ్రై కాకుండా ఇలా స్టీమ్తో ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంది. కలర్స్ కానీ మసాలా కానీ ఏం యూజ్ చేయకుండా హోటల్ స్టైల్ కన్నా ఇలా ట్రై చేసి చూడండి. హై ఫ్లేమ్లో చికెన్ ఫ్రై చేసుకున్న తర్వాత బౌల్లోకి తీసేసుకోవడమే. మీకు కూడా చిల్లీ చికెన్ తినాలనిపిస్తే ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంది. తక్కువ క్వాంటిటీతో ట్రై చేసి చూడండి, సెకండ్ టైం ఖచ్చితంగా ట్రై చేస్తారు.